పని చేస్తే అవతల వాళ్ళకి ఉపకారం జరుగుతుంది అని అనుకుంటాం. దానికన్నా ముందు ఏమవుతుందో తెలుసా? మనకి శాంతి కలుగుతుంది. ముందు చేసిన వాడికి ఏమొస్తుందంటే అవతల వాడికి ఏదో చేయడం కాదు, తాను శాంతి పొందుతాడు. అసలు లోకంలో ఇది పెద్ద రహస్యం. ఎవడు ఏది చేసినా వాడు చేసినట్టుంటుంది, కానీ ఇతరులకు ఉపకారం చేసినట్టుంటుంది, కానీ అది చేయడంలో వాడికి శాంతి ఉంది. ఇప్పుడు నేను ఈ దక్షిణామూర్తి వైభవాన్ని మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ చెప్పడంలో నాకు శాంతి ఉంది. విని మీరేం పొందారో ఈశ్వరుడికి తెలియాలంతే, కానీ నాకు మాత్రం శాంతి ఉంది. ఏది చేస్తే ఎవడికి శాంతి కలుగుతోంది అన్న దాన్ని బట్టి వాడికి ఈశ్వరుడు అనుగ్రహం ఎంత ఉందో తెలుస్తుంది. ఒకడికి నిష్కారణంగా అవతల వాడిని కొడితే శాంతి పొందాడు అనుకోండి, వాడి ఎందు రాక్షసత్వం ఉంది, ఈశ్వరానుగ్రహం లేదు. ఒకడు నిష్కారణంగా ఓ చెట్టు దగ్గర నిలబడి ఆకులు తుంపుతూ మాట్లాడతాడు, అదో హింస. ఎందుకు ఆకులు తుంపడం అంటే వాడిలో పైశాచిక ప్రవృత్తి ఉంది. ఒక ఆయనకి దక్షిణామూర్తికి ధ్యాన మంటపం కట్టడంలో శాంతి ఉంది అంటే ఆయన ఈశ్వరానుగ్రహాన్ని పొందాడని గుర్తు. ఒక ఆయన సరోవరానికి మెట్లు కట్టాడు, ఆ డబ్బులు కూడా పెట్టుకుని ఆయన ఇంట్లో సుఖంగా ఉండలేడు, ఇంకో కారు కూడా కొనుక్కుని. అంటే ఇది కట్టి 10 మంది స్నానం చేస్తారని ఆయన పొంగిపోయాడు. ఒక మంచి పని చేత శాంతి పొందితే ఈశ్వరానుగ్రహాన్ని కలిగి ఉన్నాడని మీరు నిర్ధారించవచ్చు. అది నిలబెట్టుకోవాలి, పెంచుకోవాలి. అది ఎందుకు పోతుందంటారేమో, నే చేశాను అంటుంటే తీసేస్తాడు. ఎందుకని? చేయడానికి సమర్థతలన్నీ ఆయన ఇచ్చినవి, సమర్థతలన్నీ ఆయనవి, అన్ని శక్తులు ఆయన యందు అణిగి ఉన్నాయి. ఆ శక్తి ఇచ్చి అవునరా నువ్వే చేశావురా అని పొంగిపోతాడు. స్వామి నన్ను అలా బుకాయించకండి, మీరు చేయించారన్నారనుకోండి చాలా పొంగిపోతాడు. అది తేడా. కాబట్టి యథార్థమునకు ఒక మంచి పని చేసేటప్పుడు అది చెడ్డ పని కానివ్వండి, కానీ నేను దాన్ని సోదాహరణంగా పేర్కొనకూడదు. కాబట్టి ఒక మంచి పని చేయడం వల్ల అవతల వాళ్ళు ఎంత శాంతి పొందారు పక్కనుంచండి, చేసిన వాడు శాంతి పొందుతాడు. ముందు అది లక్షణం. వైదిక సంప్రదాయంలో చేసి శాంతి పొందాలి. చేసి శాంతి పొందితే అది నువ్వు ఏది చేసి శాంతి పొందుతున్నావో అన్నది ప్రమాణం. అది నడవడిని గమనించుట అన్న మాటకు అర్థం ఏంటంటే, ఈయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? దేనికి సంతోషంగా ఉంటాడు? సినిమాకెడితే సంతోషంగా ఉంటాడా? భారతం చదువుకుంటుంటే సంతోషంగా ఉంటాడా? ఓ గుళ్ళోకెడితే సంతోషిస్తాడా? ఇంట్లో ఏసీ వేసి పడుకుంటే సంతోషిస్తాడా? తనకున్న దాంట్లో ఇతరులకి ఏదైనా మంచి పని చేద్దామని తాపత్రయపడి సంతోషిస్తాడా? దాచుకు సంతోషిస్తాడా? అది చారిత్రమేవ వ్యాఖ్యాతి అంటాడు రామచంద్రమూర్తి రామాయణంలో. ఒక వ్యక్తి నడవడిని గమనించు, దేని చేత శాంతి పొందుతున్నాడో చూడు, దానిని బట్టి ఈశ్వరానుగ్రహం ఉన్నదా, పైశాచిక ప్రవృత్తి ఉన్నదా లెక్క పెట్టుకో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.